మార్గాన్ని అనుసరించి నా ఆజ్ఞలు గైకొంటే నేను ఇక్కడ నిలిచి ఉన్న వారి వలె నా మందిరములో నిలిచే భాగ్యము నేను నీకు ఇస్తాను. దేవుని బిడ్డలు భాగ్యవంతులండి. ఆ భాగ్యము సంపాదించుకోవడానికే దేవుడు మనల్ని పిలిచాడు. త్రోవలో నడిస్తే మీరేమవుతారు? భాగ్యము సంపాదించుకునే సమర్థతను మీకు ఇస్తాను. సరే, భాగ్యవంతులుగా ఉంటారు. ఆ భాగ్యము సంపాదించుకునే సామర్థ్యాన్ని కూడా నేను మీకు ఇస్తాను అంటున్నాడు. నిజమే. దేవుని బిడ్డలపై మనందరికీ దేవుడిచ్చిందని మనం భాగ్యవంతులుగా ఉండాలి. దేవుడు ప్రేమించి నాబాలకు అన్ని భాగ్యవంతమైన కార్యాలు సమకూర్చున్నా తన బుద్ధిహీనత, తన అవిధేయత తనను దేవుని సన్నిధి నుండి దూరం చేసింది. మనలో ఏ ఒక్కరూ కూడా దేవుని కృప పొందకుండా తప్పిపోకూడదని దేవుని ఉద్దేశము. కనుక నాబాలు మోటివాడు తన పేరుకు తగినట్టుగా నడిచాడు, ప్రవర్తించాడు, శపించబడ్డాడు. దేవుని బిడ్డలు శాపగ్రస్తులము కాకూడదు, భాగ్యవంతులుగా ఉండాలి. భాగ్యాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని మనం పొందాలి. దేవుడు అట్టి మా భాగ్యం మనకు దయచేయును గాక. ఆమేన్. మహాగరుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి, స్తోత్రాలు. నాబాలు గురించి మేము విన్నాము నాయన. అతడు భాగ్యవంతుడు అవటానికి కారణం కర్మేలు అనగా నాయనా తానున్న ఆ కాలేబు వంశములోంచి వచ్చాడు. రెండవదిగా దేవా కర్మేల్లో ఉన్నాడు, మాయన్నందు తను నివసించాడు. మంచి చక్కని దేవా ఆశీర్వదించబడ్డవాడు. యోగ్యురాలైన సుబుద్ధి కలిగిన భార్యను పొందాడు. కానీ బుద్ధి మారలేదు కాబట్టే తన జీవితంలో చేతులారా దేవా నీ కృపను పోగొట్టుకున్నాడయ్యా. ఏ ఒక్కరూ నాబాల్లాగా ఉండక నాయన అబీగాయేలు వలె బుద్ధి విషయంలో దేవా, భక్తి విషయంలో, జ్ఞాన విషయంలో, రక్షణ విషయంలో, భక్తి విషయంలో కొనసాగటానికి కృప దయచేయమని మీ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేయమని దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.